వేదిక మీద ఉన్న అందరూ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. దీపావళి పండుగ కూడా లెక్క చేయకుండా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. ముందుగా నన్ను మీరందరూ క్షమించాలి. దాదాపు గంటన్నర నాకు ఆలస్యమైంది. ఇంకో 30 నిమిషాలు రాము గారు ఆలస్యం చేశారు. ఆ తర్వాత బయలుదేరిన వాళ్ళు ముందులు వచ్చారు. ఆయన ఊరంతా తిప్పి తీసుకొచ్చారు. సో 70% నా తప్పు, 30% ఆయన తప్పు. ఫాల్ కలర్స్ ఎక్కడ కప్పట్లేదు సార్ ఇక్కడ. నేను వాస్తవంగా అట్లాంటాలో ఉన్నానా అమలాపురంలో ఉన్నాను డౌట్ వచ్చింది నాకు. నేను ప్లేన్ దిగిన దగ్గర చూస్తున్నా. ఇంకా ఛాన్స్ ఇస్తే నన్ను ఎత్తుకు వెళ్ళిపోయినట్టున్నారు అందరూ. ఇక్కడ వస్తే పోలీస్ సోదరులకు అర్థం అవ్వట్లేదు ఏంట్రా ఈ గోలంతా అని. మళ్ళీ పసుపు జోష్ అంటేనే అలా ఉంటుంది. వాస్తవంగా నేను దాదాపు ఈ రోజుతో 7వ రోజు నేను అమెరికా మొత్తం తిరిగా. పెట్టుబడులు తీసుకొచ్చడానికి అనేక పారిశ్రామికవేత్తల్ని, ఫార్చ్యూన్ 500 కంపెనీ సీఈఓల్ని కలిశారు. కానీ ఈ రోజు ఈ సభకు వచ్చి ఉద్దేశిస్తే నాకు సూపర్ కిక్ ఇచ్చిందని కార్యకర్తలందరికీ తెలుసు. తెలుగు వాళ్ళు ఈరోజు ప్రపంచంలోకి ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఎన్టీఆర్. గతంలో మన వాళ్ళందరినీ మెడ్రాసి అనేవారు. మనం మెడ్రాసులు కాదు తెలుగులో అని ఢిల్లీకి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. భారతదేశానికి సంక్షేమాన్ని ఏంటో చేసి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన పార్టీలో ఈ రోజు మనందరం ఉంటాం. ఆయన ఏ ఆశయాలతో అయితే 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ ఆశయాల్ని ముందరకు తీసుకెళ్తాం. ఈ రోజు మనందరికీ గర్వ కారణం. అలాంటి మహనీయుడు విగ్రహాన్ని ఈ రోజు ఎట్లాంటలో ఆవిష్కరిస్తాం. నిజంగానే తెలుగు జాతి గర్వపడే విషయాన్ని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలుపుకుంటున్నా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణకి ఇక్కడ వీర మహిళలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వీర మహిళలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో వారి మాటల్లో తెలుసుకుందామంటే ఈరోజు నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహావిష్కరణకి ఇక్కడ వీళ్ళందరూ కూడా పాల్గొనడం ఎలా అనిపిస్తూ ఉంది, మీ యొక్క అనుభూతులు చెప్పండి మాలతి గారు. పల్లె వెన్నెల ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు మాలతి నాగభైరవ. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్
నుంచి ఈరోజు జరుగుతున్న ఈ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ అట్లాంటాలో ఉన్న తెలుగువారు అందరూ కూడా చాలా గర్వించదగ్గ రోజు, అలాగే గర్వించదగ్గ విషయం అండి. ఈరోజు ఈ మహద్భాగ్యాన్ని మాకు ఇచ్చిన ఎన్టీఆర్ ట్రస్ట్కి, అలాగే ఈ కార్యక్రమం కోసం గత 6 నెలలుగా రాత్రి పగలు కష్టపడి చేసిన కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు దీపావళి రోజున కూడా ఇంతమంది మహిళలు, ఇంతమంది అసలు జన సమూహంతో నిండిపోయిందండి అట్లాంటాలో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ విగ్రహావిష్కరణ ఉన్న ప్రదేశము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎల్లో రంగులో పసుపు మయమైందండి. సో ఇదంతా మాకు చాలా గర్వంగా అనిపిస్తుందండి. ఇది అట్లాంటాలో కమ్మింగ్ అనే ఏరియా అండి. సో జార్జియా రాష్ట్రం అండి. ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి 50 రాష్ట్రాలను తరలి వచ్చారనుకుంటా. 50 రాష్ట్రాలే కాదండి, లోకేష్ గారితో పాటు 4 ఎమ్మెల్యేలు ఈరోజు ఈ ఆవిష్కరణ కోసం మనకి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారండి. వారి కుటుంబాలతో సహా అందరూ కూడా ఈరోజు దీపావళి పండుగ మాకు కన్నుల విందుగా జరుగుతుందండి అట్లాంటాలో. చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మాలతి నాగబాబు. అలాగే ఇక్కడ మనకి సోహిని అయినాల గారు ఉన్నారు. ఇక్కడ మనకి ముఖ్యంగా అట్లాంటాలో ఏ కార్యక్రమైనా కూడా వారు లేకపోతే సందడి ఉండదు కాబట్టి వారి మాటల్లో లెట్స్ హియర్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. Hi Andy, na peru Sohini Ainala. I am really excited to see this event. So since 40 plus years I've been living in Atlanta, I have never seen an event like this, and it's on a weekday on a Diwali festival day, and we have people who are not even going to work, who left work, came here to welcome the statue, inauguration of NTR statue. We're waiting for Nara Lokesh to come and greet us. So thank you for everybody for coming and doing this with us. థ్యాంక్ యూ సో మచ్ అండి సోహిని గారు అండ్ మాలతి గారు. అలానే ఇక్కడ మనకి మధుకర్ యార్లగడ్డ గారు ఉన్నారు. సో ఈ యొక్క కార్యక్రమం విశేషాలు అంటే ఎన్ని రోజుల నుంచి మీరు ప్రణాళికలు చేస్తూ ఉన్నారు, అసలు ఏ విధంగా అనిపిస్తుంది మీ అనుభూతులు ఇక్కడ? ఇదంతా ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ పార్ట్లో స్టార్ట్ అయిందండి. ఇది 2023 మేలో. సో దెన్ వీ డిసైడెడ్ టు స్టార్ట్ హ్యావ్ అ స్టాచ్యూ హియర్, అండ్ ఐ థింక్ వెన్ ఇమీడియట్లీ వీ ఆర్డర్డ్ యాక్చువల్లీ స్టాచ్యూ. దెన్ వచ్చింది, దెన్ వీఆర్ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అ లొకేషన్ వేర్ యాక్చువల్లీ ఇట్స్ గోయింగ్ టు బి అన్ అప్రోప్రియేట్ ప్లేస్ టు హ్యావ్ అ స్టాచ్యూ. అండ్ దీంట్లో మేము చాలా లొకేషన్స్ అనుకుని ఫైనలీ వీ నారోడ్ ఆన్ టు దిస్ ప్లేస్ అండి. అండ్ నౌ ఇట్ టుక్ ఆల్మోస్ట్ ఐ థింక్ మేము మేలో స్టార్ట్ చేసాము. ఈ 2024 మే దాకా పట్టింది అదంతా డిసైడ్ అయ్యి. ఒక టైంలో ఇక్కడ కూడా అనుకున్నాం బేసికలీ పెడదామనేసి. దెన్ వీ థాట్ వీ వాంటెడ్ ఎ బిగ్గర్ ప్లేస్ యాక్చువల్లీ. సో దట్స్ వెన్ వీ మూవ్ వీ హ్యాడ్ ఇట్ వేర్ వీ ఆర్ రైట్ నౌ, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ డన్ ఇన్ అ బిగ్ లోకేష్ గారు రావటం, దాన్ని ఇనాగ్రేట్ చేయటం, దట్ మేక్స్ ఈవెన్ స్వీటర్ ఫర్ అస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మధుకర్ గారు. అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు ఇది. ఈరోజు సాయిరామ్ సురపనేని గారు ఉన్నారు ఇక్కడ, హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా సెక్రటరీ గారు. సో వారి మాటల్లో సార్ ఎలా అనిపిస్తూ ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవడం అనేది? ఒళ్ళు పులకరిస్తూ ఉంది జనార్దన్. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి అనేక మంది సినిమా యాక్టర్లను చూసాం. ఎవరికి వాళ్ళకి బోళ్ళంత మంది ఫేవరెట్స్ ఉండేవారు. కానీ అన్నగారు అనేది ఒక బ్రాండ్, అన్నగారు అనేది ఒక విప్లవం, అన్నగారు అనేది ఒక కెరటం, అన్నగారు అనేది ఒక ప్రపంచం. సో అన్నగారు సినిమా యాక్టర్గా కాదు, ఒక రాజకీయ నాయకుడిగా, రాజకీయ దురంధరుడుగా, దేశాన్ని ఏలిన రాజకీయ నాయకుల్లో ప్రథముడిగా ఆయన గుర్తుంచుకోవాల్సిన అవసరం. గుర్తుంచుకుని మేమందరం ఇక్కడ ఆయన సెంటినరీ వార్షికోత్సవాల్లో భాగంగా ఇక్కడ ఇక్కడ అందరం సమావేశమై చంద్రబాబు గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి మూలంగా, ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవం మూలంగా దేశానికి ప్రపంచానికి అందించిన ఆంధ్ర ముద్దుబిడ్డలుగా అట్లాంటా మహానగరంలో కమింగ్ ఏరియాలో మేము ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవటం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి మాకు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ గారి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటూ లోకేష్ గారికి సహాయంగా 4 ఎమ్మెల్యేలు వస్తున్నారు. 4 ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వస్తున్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ మాకు గత నెల 15 రోజులుగా సుమారుగా 100 మంది వాలంటీర్లు
33 ఎకరాల స్థలంలో అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ రోజున ఇంత వేల మంది జనం ఉన్నారు ఇక్కడ అంటే వారందరి కృషి ఫలం ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు. ఆ 3 అక్షరాలతో ఈ దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అందరం పులకరించిపోతున్నాం. ఈ విగ్రహం మొట్టమొదటి భారతదేశం బయట ఆవిష్కరించిన మొట్టమొదటి విగ్రహంగా మేము చాలా గర్వం కూడా పడుతున్నాం. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్.